అంటే ఏపీ ప్రజలకు ఎట్లయినా ఆయన ఖచ్చితంగా స్పష్టమైనటువంటి ఆయన వైఖరిని తెలియజేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ కేవలం టీడీపీ పార్టీని ఇంకా పూర్తిగా బలహీనపరచడం కోసమే ఇటు బీఆర్ఎస్ కానీ లేకపోతే మోడీ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ ఇవన్నీ చేసేది టీడీపీని బలహీనపరచడానికే అనేటువంటి వ్యాఖ్యలు వార్తలు కూడా వస్తున్నాయి సార్, విమర్శలు వస్తున్నాయి. వాస్తవం ఉందంటారు వాటిలో? ఇక్కడ ఒకటి ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు భారతీయ రాష్ట్ర సమితి ఓట్ బ్యాంకు వైపు చేరడానికి ఏ విధంగా ఆస్కారం లేదు. ఎందుకంటే 2019లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకత్వం కార్యకర్తలు ఎదుర్కొంటున్న సఫకేషను, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న వేధింపులు, పోలీసు నిర్బంధాలు, గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు, అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు, వీటన్నిటి దృష్ట్యా తెలుగుదేశం పార్టీ కేడరు చాలా పట్టుదలతో ఉన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మళ్ళీ తిరిగి అధికారం వైపు అధికార పదవులకు చేర్చాలన్న ఉద్దేశంతో, అంటే ఒక అకుటి దీక్షతో వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా నుంచి ఏ జిల్లా పర్యటనకి వెళ్ళినా కూడా ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనేది కనిపిస్తానే ఉంది మనకి. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు లేదు నరేంద్ర మోడీ గారు ఇట్లాంటి ఎన్ని జిమ్మిక్కులు చేసినా కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీని కాదని బీఆర్ఎస్ వైపు అడుగులేయడానికి ఎట్టి పరిస్థితులు ఆస్కారం లేదు. ఒకవేళ యథావాత జరిగితే ఏదైనా అది జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళు ఏదైనా 1-2% చేయాల్సిందే తప్ప ఒక రకంగా అయితే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఇంకొక భారతీయ జనతా పార్టీ కానీ అదనంగా అయితే ప్రజల నుంచి ఆదరణ దొరుకుతుంది అనేది ఎట్టి పరిస్థితుల్లో ఊహించలేదు. సార్ ఇంకో మరో పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారి విషయం అయితే పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా తెలంగాణలో ఇప్పటికే 32 నియోజకవర్గాల్లో 119కి 32 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జిని ప్రకటించారు. ఆయన ఇన్ఛార్జిని సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో పోటీ చేయబోతున్నారు అనేటువంటి ఆయనైతే ఒక స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. నిజంగా జనసేన పార్టీ ఇక్కడ తెలంగాణలో కనుక పోటీ చేస్తే అసలు ఎలా ఉంటుందంటారు పరిస్థితి? ఒకటేంటి అంటే జనసేన పార్టీ తెలంగాణ ప్రాంతంలో కూడా పోటీ చేయడం అనేది ఖాయం. కాకపోతే అది 119 నియోజకవర్గాల్లో ఒంటరికి పోటీ చేస్తుందా, లేదు ఏదైనా రాజకీయ పార్టీతో సైజ్యత పోటీ చేస్తా అనేది ఇంకా క్లారిటీ రాలా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నది ఏంటి అంటే మార్చి 14వ తారీఖు వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా కూడా చెప్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్తుంటాం అంటే ఆయన ఒంటరికి పోటీ చేసినప్పుడు అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి ఆస్కారం లేదు. కాబట్టి కంపల్సరీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేసే పార్టీల మధ్య ఒక ఎన్నికల సైజు తోటి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మాత్రమే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం సాధ్యపడుతుంది. అదే విధానాన్ని ఆయన 100% తెలంగాణ ప్రాంతంలో కూడా అవలంబించిన ఖాయం. నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ఎంపిక చేసుకోవడం వేరు, వాళ్ళ రేపు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించడం వేరు. ఏమవుతుందంటే మనకి జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూడా జిహెచ్ఎంసీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారికి విస్తృతంగా అభిమానులు ఉన్నారు. అదే ఉద్దేశంతో ఆయన ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా తన రాజకీయాన్ని కొనసాగించడం కోసం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం అభ్యర్థించిన తర్వాత ఆయన ప్రపోజల్ ఉపసంహరించుకున్నారు. ఒక రకంగా ఏమైందంటే దాని మూలన తన క్యాడర్ నుంచి కూడా ఆయన కొంచెం విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వచ్చినా కూడా ఉపసంహరించుకున్నారు. భారతీయ జనతా పార్టీ క్యాడర్కి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి మద్దతుగా తన క్యాడర్ని పనిచేయమని చెప్పారు. అమిత్ షా గారు వచ్చినప్పుడు ఆ ర్యాలీలో కూడా జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పాల్గొన్నా కూడా ఏమైందంటే భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకత్వం జనసేన నాయకత్వాన్ని కలుపుకొని వాళ్ళని కూడా మద్దతు అంటే తమకు మద్దతు తెలుపుతున్న పార్టీకి కూడా సరైన గౌరవప్రదమైన స్థానం ఇవ్వడం విషయంలో 100% నిర్లక్ష్యం ప్రదర్శించింది. అదే సందర్భంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా భారతీయ జనతా పార్టీ తోటి సెయిల్ అవ్వటమా వద్దా అనేది ఒక క్రాస్ రోడ్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారనేది వాస్తవం. రీసెంట్ గా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని రోడ్డు మ్యాప్ విషయంలో నిలదీయడం, మీరు కనుక ఏ నిర్ణయం చేయనప్పుడు మా దారి మేము చూసుకుంటామని కూడా స్పష్టంగానే చెప్పడం, నేను నా రాజకీయం కొనసాగించడానికి, నా పోరాటం కొనసాగించడానికి ఢిల్లీ పెద్దల ఆశీస్సులు అనుమతులు నాకు అవసరం లేదు, నా సొంత పార్టీ నా వ్యక్తిత్వం నాకుంది అని చెప్పిన తీరు ఇవన్నీ చూసినప్పుడు 100% పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి దూరం జరగబోతుందనేది అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ ప్రాంతంలో బలహీన వర్గాలకు సంబంధించిన కాసాని జ్ఞానేశ్వర్ గారికి నాయకత్వం అప్పచెప్పడం, మళ్ళీ తిరిగి తెలంగాణ ప్రాంతంలో కూడా పార్టీని పునరుజ్జీవనం చేయాలనే ఉద్దేశంతో రేపు 21వ తారీఖు ఖమ్మం జిల్లాలో ఒక భారీ బహిరంగ సభ సంకల్పించుకోవడం, ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే కొద్ది నెలల్లో తెలంగాణ రాజకీయం ఎటువంటి మలుపులు తిరగబోతుంది. ఒకనాడు తెలంగాణ ప్రాంతంలో చాలా విస్తృతంగా బలమైన యంత్రాంగం ఉన్న తెలుగుదేశం పార్టీ
బలమైన ఓటర్లు ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం జెండా ఎగిరిన తెలుగుదేశం పార్టీ ఇవాళ ఒక రకంగా తెలుగుదేశం అంటే తెలంగాణ ప్రాంతంలో కనుమరుగైపోతుందన్న పరిస్థితిలో మళ్ళీ తిరిగి ఒకనాడు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్న చాలా మంది నాయకులు ఇవాళ వివిధ పార్టీల్లో జాయిన్ అయినా కూడా అందులో నిరాదరణ గురవుతా ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ వైపు రావడానికి అడుగులు వేస్తున్నారు అని చెప్పని చర్చలు నడుస్తున్న నేపథ్యంలో నాయకులే ఇక్కడ తెలంగాణలో నాయకులే లేరేమో కానీ సార్ కార్యకర్తలు స్టిల్ ఇంకా అట్లనే ఉన్నారు బలంగా తెలుగుదేశం పార్టీ. సో ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఏ నాయకుడికైనా కూడా తన రాజకీయ జీవితం సుస్థిరంగా ఉండాలని కోరుకుంటారు. మొట్టమొదటి నుంచి తనకు ఆదరాభిమానాలు అందించి తనకు రాజకీయంగా ఒక స్థాయి కల్పించిన తెలుగుదేశం పార్టీని వాళ్ళు వీడి వాళ్ళు అనామకులుగా మారారు, పార్టీని కూడా అనాథగా మార్చామనే పశ్చాత్తాపం ఇవాళ చాలా మంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు మళ్ళీ తిరిగి పునరాలోచిస్తున్నారు, తెలుగుదేశం వైపు అడుగులు వేయాలని ఆలోచిస్తున్నారు అని చెప్పని కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో రేపు తెలంగాణలో డిసెంబర్ 21 ఖమ్మంలో జరగబోతున్న సభ ఒక సంచలనాలకు వేదిక కాబోతుంది. అంటే ఒకనాడు చాలా ప్రజాదరణ కలిగి ఖమ్మం జిల్లా రాజకీయాన్ని మొత్తాన్ని శాసించిన తుమ్మల నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తి తిరిగి పార్టీలో పునఃప్రవేశం చేయబోతున్నారని చెప్పని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రాంతంలో ఎట్లయితే తెలుగుదేశం జనసేన మధ్య ఒక సైద్యతో అక్కడ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచన జరుగుతూ ఉందో అదే ఒప్పందం అదే గౌరవప్రదమైన పొత్తు తెలంగాణ ప్రాంతంలో కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పటికే బీఆర్ఎస్ తోటి అసోసియేటెడ్ గా కమ్యూనిస్ట్ పార్టీలు మన మునుగోడులో వాళ్ళు ఎన్నికలకు మద్దతు తెలిపిన పూర్వరంగంలో ఒకవేళ భారతీయ జనతా పార్టీ నుంచి దూరం జరిగిన జనసేన పార్టీ తెలుగుదేశంతో కనుక ఒక సైద్యతోటి తెలుగుదేశం పార్టీ కొత్త నాయకత్వం బలహీన వర్గాలకు చేరువడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా తోడైనప్పుడు 100% ఇప్పటి వరకు చర్చ జరుగుతూ ఉన్న బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పోటీగా 4వ ప్రత్యామ్నాయం కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఆవిర్భవించడం ఖాయం. రాబోయే 2023 అసెంబ్లీ ఎన్నికల ఈ పూర్వరంగంలో పూర్తి స్థాయిలో తెలంగాణ రాజకీయంలో చాలా మార్పులు చూడబోతున్నాం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్న వాస్తవం.